హాయ్ అండి. Hi. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 79. Yes. సో కర్మస్థలం అండ్ మార్కండేయ మార్కండేయపురం పురాణం గురించి గురించి, చెప్పాలంటే ఏం చెప్తారు? మార్కండేయ పురాణం అనేది మార్కండేయుడి స్టోరీ. బట్ ఈ కర్మస్థలంలో జరిగే వింతలన్నీ మార్కండేయ పురాణానికి ఆ కర్మకి బేస్ అయి ఉంటుంది. అదంతా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో టచ్ అవుతుంది. దిస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ సమ్వేర్ సమ్హౌ అనేది ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ మనతో కూడా జరుగుతూ ఉంటుంది. యా, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అంటే మీరు దీంట్లో మార్కండేయ పురాణం గురించి ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళున్నారా, లేదు అంటే జస్ట్ అలా దాంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ తీసుకుని చేయటం? లేదు లేదు, దాంట్లో మెయిన్ పాయింట్ ఏమైతే ఉందో అది ఉంటుంది మేడం. బట్ అది కాకుండా యూనిక్గా ఏముంటుంది అనే దాని మీదనే కొంచెం వర్క్ చేశాము. బట్ దట్ ఈస్ కనెక్టెడ్ టువర్డ్స్ మార్కండే పురాణం ఓన్లీ. సో ఈ మూవీలో దుర్గా మాతగా ఎవరు చేయబోతున్నారు? ఆల్రెడీ అర్చన గారు చేశారు, అది అనౌన్స్ చేశాము లాస్ట్ టైంలోనే మా దుర్గా గారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మహిషాసుర ఎవరు చేస్తున్నారు అనేదే మెయిన్ లిస్ట్. ఈ మధ్యలో అంత విలన్ మీదనే ఎక్కువ కళ్ళు ఉన్నాయి కాబట్టి. సో మహిషాసుర ఇస్ సంథింగ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అది హిస్టరీలో చూసుకున్నా, సినిమాలో చూసుకున్నా, రియాలిటీలో మీరు విజువల్లో చూసి ఉండొచ్చు, వాళ్ళ అడుగులే తెలిసిపోతుంది. సో దిస్ విల్ బి డిఫరెంట్లీ అగైన్ విజువల్ డిఫరెంట్ ట్రీట్ ఉంటుంది మేడం. హాయ్ అండి, హాయ్ మేడం. అంజలి. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ వి ఆల్ నో దట్ అర్చన గారు లైక్ క్లాసికల్ గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని. ఈస్ దర్ ఎనీ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, లైక్ ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి మెస్మరైజ్ అవ్వడం కానీ, షూర్ ఆర్ షూర్. ఎల్స్ హాంట్ అవ్వడం, మర్చిపోలేకుండా యా ఉండడం? యా, యాక్చువల్లీ క్యారెక్టర్ చేసేటప్పుడు తను క్యారెక్టర్ నుండి వచ్చినప్పుడు చాలా నార్మల్గా ఉన్నారు, వెరీ సింపుల్, ఏదో షూట్ జరుగుతుందని. బట్ వన్స్ షీ వాజ్ ఇన్ అవతార్, ఆ అవతారంలో వచ్చాక ప్యాకప్ అయ్యేంత వరకు తను మళ్ళీ క్యారీ వ్యాన్లో వెళ్ళలేదు. అండ్ నాలాంటి వాళ్ళు ఒక న్యూ డైరెక్టర్కి ఐ హ్యావ్ టు ప్లీజ్ ఎవ్రీ యాక్టర్ బేసికలీ. ఈ సీన్ ఉంది, ఆ సీన్ ఉంది మేడం, ఆ సీన్ ఉంది సార్, నాకు ఆ ప్రాబ్లం రానివ్వలేదు. వెరీ కంఫర్ట్ అండ్ షీ కంప్లీట్లీ బేసికలీ షీఈ్ అ గుడ్ డాన్సర్. తను పౌర్ణమి మూవీలో కూడా చూసి ఉండొచ్చు ఆ సీక్వెన్స్. సో ఆ ఎలిమెంట్, దానికి మించిన ఎనర్జీ మూవీలో ఉంటుంది తన పర్ఫార్మెన్స్. ఓకే, కెన్ ఐ నో, అంటే బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి సో అంటే లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఉండాలి. బట్ అర్చన గారిని పర్టికులర్గా ఒక మెయిన్ అమ్మవారి క్యారెక్టర్గా చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? ద మేజర్ రీజన్ ఇస్ డాన్స్ దట్ ఐ టోల్డ్ యూ. ఎందుకంటే ఆ తాండవం లేనిది ఆ సీక్వెన్స్కి అందం రాదు. అండ్ బేసికలీ మ్యాజికల్ ఐస్ ఉండాలి ఆ సీన్లో. వెన్ వీ సీ ఎనీ గాడెస్ ఆర్ అది మనం ప్యూరిటీ ఇన్ ఐస్ చూడాల్సి వస్తుంది. సో బేసికల్లీ బిఫోర్ దట్ ఐ గాట్ మెనీ ప్రొఫైల్స్ ఫ్రమ్ మై టీమ్, బట్ ఎందుకు అక్కడ స్టక్ అయ్యాం. దాని తర్వాత కూడా 3-4 months వరకు అదే జరుగుతుంది. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అయితే ఉంది, షూట్ జరుగుతూ ఉంది, బట్ ఓన్లీ ఆ పర్టికులర్ పోర్షన్ దగ్గరనే ఆగింది. సో సమ్వేర్ అది ఒక డివైన్ కాల్ అని నా ఫీలింగ్. హలో సార్. సార్ సార్ బేసిక్గా మార్కండేయపురం ప్రభావం చాలా వరకు పురాణాల్లో ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ అంటే దసరా టైంలో కానీ లేకపోతే భారతదేశంలో ఉన్న ఈ దుర్గా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, అవును సార్. సో వాటిల్లో ఈ మార్కండేయ పురాణంలో ఏమైతే ఈ దేవి మహత్యం ఉందో వాటిని ఆ టైంలో పారాయణం చేస్తూ ఉంటారు సార్. సో దాని ఇంపాక్ట్ అంతవరకు ఉంది. అవును. సో మీరు ఎంతవరకు స్క్రీన్ మీద మేము చూస్తే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా, సో ఎలాంటి సెగ్మెంట్స్ని మీరు ఫాలోఅప్ చేసుకున్నారు, ఏంటి ఏం చెప్తారు? దీని ముందు ఒక ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను. రీసెంట్లీ హైదరాబాద్లో కొన్ని మంత్స్ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అది బేసికల్గా బాడీలో ఒక బ్లడ్ని సర్క్యులేట్ చేసిన వీడియో అది. దాని గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా తెలిసిపోయి ఉండొచ్చు, అందరు చూసిన వీడియోనే అది. Yes, ఎవరో ఒక విగ్రహం టెంపుల్లో వెళ్ళేసి కాళ్ళతో తినడం. బేసికల్గా ఆ సీన్ చూస్తూ ఉంటే ఐ వాజ్ షివరింగ్ అండ్ ఐ వాజ్ థండర్ అండ్ నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఐ డోంట్ నో వై. నేను అంత ప్యూర్ డివైన్ పర్సన్ ఏం కాదు ముందు, బట్ కొన్ని వెన్ ఐ స్టార్టెడ్ ది స్క్రిప్ట్, దాని తర్వాత స్లోలీ మ్యాజికల్గా ఐ గాట్ ఎవ్రీథింగ్. నేను ఏదనుకున్నా ఆ రోజు సెట్లో వర్షం పడినా, ఏ జరిగినా, ఏ ఒక్కనాడు షూట్ ఆగలేదు. నేను ఏ ఒక్క సీన్ అనుకున్నా కూడా ఆ రోజు ఆ సీన్ ఆగలేదు. ఒక యాక్టర్ దగ్గర వెళ్ళి నరేషన్ ఇస్తే నో అన్న చెప్పిన యాక్టర్ లేరు. నా సైడ్ నుండి మేకర్ స్ట్రాంగ్ లేకపోయి ఉండొచ్చు, బట్ ఐ మెట్ వెరీ బిగ్ యాక్టర్స్ ఫ్రమ్ ముంబై. నేను లాస్ట్ 3 meetings చేశాను ముంబైలో. దీని తర్వాత దీని ప్యారలల్ యూనివర్స్ ఉంది, దీనికి 10 times బిగ్గర్ వరల్డ్, అది 10 times బిగ్గర్ బడ్జెట్. సో దానికోసం నేను దీన్ని బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికల్గా చిన్నగా స్టార్ట్ చేశాం, బట్ వెన్ నాకు ఒక వేరే పెద్ద కంపెనీ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐఎమ్ మేకింగ్ ఇట్ సో హ్యాపీ అనమాట అది.
సో బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు సో గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న దేవిపుత్రుడు ఇవన్నీ కూడా సార్ సార్ సో ఉన్నంతలో గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో బట్ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకు వచ్చేసరికి కథను ఇవన్నీ బాగున్నా కూడా Sir. గ్రాఫిక్స్ వచ్చేసరికి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. 100%. ఏదో కొంచెం అంటే పచ్చిగా చెప్పాలంటే ఏదో అమీర్పేట్ గ్రాఫిక్స్ Yes, 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 yes. సో ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి జాగ్రత్త- mistakes లేకుండా Sir, ఎలాంటి జాగ్రత్తలు నాకైతే ఏనాడు ఆ ప్రాబ్లం రాలేదు సార్. బికాస్ నేను ఒక చిన్న పోస్టర్ చేసిన దాంట్లో 10 టైమ్స్ నేను ఆలోచించి దాంట్లో డీటెయిలింగ్ చూస్తాను. అలాంటిది నేను CGలో గ్రాఫిక్స్లో బడ్జెట్ని బేస్ చేసి ఏనాడు వర్క్ చేయలేదు. బేసికల్గా బడ్జెట్ అనేది అది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. ప్యూర్గా చేసినప్పుడు ప్రతి ఒక్క సీక్వెన్సెస్ని మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ దోస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ there are many passionate technicians, there are many passionate technical people who are working across India, not only in Hyderabad or Pune or Mumbai, across India, out of country లో కూడా ఉన్నారు. సో నేను చాలా డిఫరెంట్ కంట్రీస్ నుండి స్టేట్స్ నుండి పీపుల్ నాకు ఇండివిజువల్ ఈ షార్ట్ చేసింది నార్త్ అమెరికా నుండి వచ్చిన టెక్నికల్ షార్ట్. సో ఎక్కడైనా అది చిన్న సినిమా షార్ట్ అనేది ఫీలింగ్ అయితే నాకు రాలేదు. నేను చాలా మందికి చూపించాను, ఎవ్రీబడి సైడ్ ఇట్ ఈస్ గుడ్, బట్ గుడ్ అనేది కాదు ఇంకా బెటర్ చేయాలనే ఒక పర్సెప్షన్లోనే ఉండిపోయాం. సో అది ఆ విజువల్ అయితే ఎక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా రాదు సార్. అంటే ఇంకా సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి సార్ తెలియని జనాలకి తెలియజేయాలి అనేదేనా మీ కృషి? 100% సార్, 100% తెలుసుకోవాలి కదా సార్. బుక్స్లో చదివిన ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఫిల్అప్ చేసేసి వదిలేసాం కాదు కదా సార్. సనాతన ధర్మం అనేది చాలా పెద్దది. వీ హ్యావ్ టు నో. నా ద్వారా నేను ఒక 3 వరల్డ్ని డిజైన్ చేశాను. నా 3 వరల్డ్లో ఆల్మోస్ట్ నేను సనాతన ధర్మంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఎవ్రీ ఫిలింలో ఎవ్రీ సీక్వెన్స్లో ఆల్మోస్ట్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ ఫిలింలో 40 to 50 మెంబర్స్ ఉంటారు. దే విల్ పోర్ట్రే దేర్ క్యారెక్టర్ అండ్ దే లీవ్. బట్ ఆ క్యారెక్టర్స్ గూస్ బంప్స్ వచ్చే సీక్వెన్సెస్ నేను డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే సనాతన ధర్మం అంటే చాలా మంది ఓకే, బట్ ఇప్పుడు చాలా మంది యూత్ కి Sir. అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు, ఎందుకంటే Sir. ఆయన ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. Sure, సో sir. ఈ సినిమాకి ఆయన ఏమన్నా ఇంక్లూడ్ చేసి ఏదైనా ఒక ఈవెంట్ కి లేకపోతే Sir. ఈ సినిమా టీజర్ ఆయనకి చూపించడం ఇలాంటివి ఏమన్నా ట్రై చేస్తున్నారు మీరు యాజ్ ఏ డైరెక్టర్? అలాంటి ఆప్షన్ వస్తే 100% నాకంటే బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు సార్. అదొక పెద్ద ఇన్స్పిరేషన్ కిందకే ఫీల్ అవుతాను నేను. బట్ ప్రెసెంట్లీ ఇది అంత దూరం రీచ్ అవ్వాలని నేను ఫస్ట్ కోరుకుంటున్నా. అది మీ అందరి సపోర్ట్ తోటే రీచ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్యూర్ లవ్ తోటే షేర్ అవుతుంది. ప్యూర్ లవ్ తోటే ప్రతి ఒక్కరు చూసి దాన్ని లైక్ అనేది వస్తుంది. ఒకరికి చెప్పి నేను చూడండి అంటే అది రాదు. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ పుట్ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ మై ఎఫర్ట్స్, అది టీమ్ ఎఫర్ట్స్. సో ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ ఎవ్రీబడీస్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలకు వేరే రాష్ట్రాల్లో ట్యాక్సీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. షూర్ సార్. ఏ కాన్ఫిడెంట్ తోని పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తున్నారు? నాకు ఏనాడు ఆ భయం లేదు సార్. టు బి ఆనెస్ట్, ఇది నా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నేను అదే ముందే చెప్పాను. నేను సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ఆల్రెడీ ముంబైలో వెళ్ళి హైదరాబాద్లో చాలా మంచి కంపెనీస్ని వెళ్ళి టైఅప్ చేసేసి కలిసి వచ్చాను. నాకు ఎక్కడి నుండి కూడా నాకేం రిజెక్షన్స్ ఏం రాలేదు. అండ్ రిజెక్ట్ చేసిన వాళ్ళైతే నా దృష్టిలో అయితే నేనేం చెడుగా చెప్పదలుచుకోలేదు. బట్ ఇఫ్ దే ఆర్ రిజెక్టింగ్ మా దుర్గాస్ ఫిలిం, దే ఆర్ రిజెక్టింగ్ దేర్ మదర్ ఇన్ దర్ హౌస్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఇది నా మళ్ళీ స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదో అని అనుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రిజెక్టింగ్ మై ఫిలిం, దెన్ యు ఆర్ రిజెక్టింగ్ యువర్ మదర్ ఇన్ యువర్ హౌస్. దట్స్ అ స్ట్రేట్ ఆన్సర్. సార్ ఇప్పుడు నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్ టైప్ ఆఫ్ మూవీ అని పెట్టారు కదా, ఎస్ సార్. అంటే ఈ షూటింగ్ పార్ట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ఎక్కడ బేసికలీ షూట్స్ అన్ని న్యాచురల్గానే జరిగాయి సార్. వాట్ ఎవర్ ద బ్లూ మ్యాట్ షూట్స్ వీ హ్యావ్ క్రియేటెడ్, అదొక నెవర్ సీన్ బిఫోర్ వరల్డ్ లాగానే ఉంటుంది. మోషన్ పోస్టర్లో మీకు ఒక యాక్టర్ కనిపించలేదు, ఒక క్యారెక్టర్ కనిపించలేదు. బట్ వీ హ్యావ్ షోడ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు షో. అది నెవర్ సీన్ అనేది దాని బేసిస్ మీద వచ్చింది సార్. ఓకే సార్, ఇప్పుడు మార్కండేయ పురాణం అని పెట్టారు కదా, అంటే దాని నుంచి ఆ గ్రంథం నుంచి తీసుకున్న స్టోరీయా లేకపోతే మీరు ఏమైనా యాడ్ చేయడం జరిగింది? దాని నుండి ఒక లైన్ ఇన్స్పైర్ అయ్యాం సార్, అంతే. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఈస్ నాట్ అన్ ఇల్యూషన్ స్టోరీ, బట్ రియలిస్టిక్కి దగ్గరలోనే ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ సార్. ఇది సీక్వెల్స్ లో కానీ ఏమైనా స్టార్స్ ఏమైనా చూపించడం జరుగుద్దా మూవీలో? 100% సార్. నెక్స్ట్ సీక్వెల్కి చాలా పెద్ద స్టార్ తోటే మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 month అది ఆన్ బోర్డ్ వస్తారు సార్. నేమేమైనా నేమైతే సారీ చెప్పలేను సార్. బట్ దీంట్లో నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని కాబట్టి నేను అంత పెద్ద పెద్ద పేర్లు చెప్పలేను. అండ్ వన్ గుడ్ నేమ్ ఈజ్ ఇనఫ్ టు అక్రాస్ ఇండియా. ఆ ఒక పాన్ ఇండియా నేమ్ అయితే ఉంది సార్. ఆ పాన్ ఇండియా నేమ్ ఉంది. బట్ పార్ట్ 3కి కూడా దీంతో పాటు ప్యారలల్లో యూనివర్స్ ఏం చేయట్లేదు. పార్ట్ 2లోనే ఒక హాలీవుడ్ యాక్టర్ని కూడా తీసుకురావడం ప్లానింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మెయిల్ కాన్వర్సేషన్ జరుగుతున్నాయి, అప్రూవల్స్ వస్తున్నాయి. విత్ నెక్స్ట్ మంత్ టీజర్ కల్లా నేను ఒక మంచి అనౌన్స్మెంట్ ఇస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్వీటెస్ట్ మీడియా
అన్ని సినిమాలని సపోర్ట్ చేయడానికి ఒక పక్క లేట్ అవుతున్నా వెయిట్ చేసి అడుగుతున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. సో ఇందాక చెప్పినట్టు టీజర్తో మళ్ళీ మన ముందుకు వస్తారు టీమ్. సీ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.